2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సాఫ్ట్‌వేర్ జాబ్ క్రాక్ చేయాలి అనంటే, ఎలాంటి విషయాలు ఇంటర్వ్యూలో చెప్పకూడదంటారు? ఎందుకంటే, ప్రతి ఒక్కరు చేసేటువంటి మిస్టేక్ అదే. వాళ్ళకేంటంటే టెక్నికల్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెచ్ఆర్ రౌండ్‌కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఏం మాట్లాడతారో కూడా తెలీదు కొంతమంది. ఈవెన్ రెజ్యూమ్‌లో ఉన్నది కూడా ప్రాపర్‌గా డెలివరీ చేయలేనటువంటి పరిస్థితి. ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదంటారు అసలు? ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేయండి మనకి జాబ్ రాదు. ఇంటర్వ్యూ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. అంటే చాలామంది జనరల్గా చేసే మిస్టేక్స్ అంటే అది బై ఫ్లో అక్కడికి వెళ్ళాక వచ్చే టెన్షన్ బేస్ చేసి ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అయినప్పుడు మనకు ఆ ప్రాక్టీస్ వల్ల ఈజీ అవుతుంది. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్తో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళినప్పుడు డోర్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాక మళ్ళీ అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు, లైక్ కూర్చోటానికి. మనం అట్లా వెళ్ళిపోయి డైరెక్ట్ చైర్ మూవ్ చేస్తారు అనమాట. ఆ మూవ్ చేసేది కూడా సౌండ్ వచ్చేట్లు మూవ్ చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్వ్యూర్ అబ్జర్వ్ చేస్తారు, మీ ఎట్లా ఉంది యాటిట్యూడ్ అన్నది కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది అనమాట. సో అట్లా జరగకుండా చూసుకోవాలి ఫస్ట్. సెకండ్ థింగ్, మీ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనికేషన్ అన్నప్పుడు ఎంత సింపుల్గా షార్ట్ కట్గా నీట్గా మాట్లాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు అడిగేదానికి చాలా మంది క్లారిటీతో అట్లా చాలా మంది చిన్న సింపుల్ క్వశ్చన్ అడిగినా కూడా ఒక 3-4 వర్డ్స్లో అయిపోయేదాన్ని సాగదీస్తారు, మల్టిపుల్ పాయింట్స్ చెప్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు ఇంటర్వ్యూ అయిపోయే వరకు కూడా ఫేస్లో స్మైల్ మెయింటైన్ చేయాలి. ఆ స్మైల్ ఉంటే అది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు ఇంటర్వ్యూలో. అంటే నెగిటివ్ వర్డ్స్ అంటే నాకు తెలీదు. అండ్ రీసెంట్గా మేము ఫేస్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్ ఇంటర్వ్యూ ఇట్లాగే తీసుకుంటున్నాను, టెక్నాలజీ రిలేటెడ్ నేను క్వశ్చన్స్ అడుగుతుంటే, సార్ ఏఐ వచ్చింది కదా, మేము ఏఐ యూజ్ చేసి నేను కోడ్ అంతా జనరేట్ చేస్తాను. ఏ యూజ్ చేసి కోడ్ జనరేట్ చేసేటప్పుడు అసలు మీరు అవసరం ఉండదు కదా. కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ని ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి ఏఐని యూజ్ చేసుకోవాలి. అంతేగాని కంప్లీట్ అసలు కాన్సెప్టే తెలియకుండా ఏఐని యూజ్ చేసి జనరేట్ చేయటం అన్నది రాంగ్. సో ఇట్లాగే నెగిటివ్ వేలో ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, సార్ నేను ఫ్రెషర్ని, ఐఎమ్ రెడీ టు లర్న్ అని చెప్పండి. అప్పుడు అది ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అన్నమాట. గ్రోత్ మైండ్ సెట్ ఉన్నాడు. ఎక్కువగా ఫ్రెషర్స్లో జరిగే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఆ రెజ్యూమ్ని ప్రాపర్గా అందులో ఏం మెన్షన్ చేశాము అన్నది గుర్తుపెట్టుకోరు. కామన్ మిస్టేక్ ఏంది, ఎవరైనా బెస్ట్ రెజ్యూమ్ ఇది అని చెప్పి ఎవరైనా చెప్తే దాన్ని కాపీ పేస్ట్ చేస్తారు, వీళ్ళకి కావాల్సినట్టు చేంజ్ చేసుకుంటారు. అండ్ ప్రాపర్ అవేర్నెస్ లేక వీళ్ళకి తెలిసిన ప్రతి స్కిల్ని మెన్షన్ చేస్తారు. ఓకే, ఇవన్నీ రెగ్యులర్గా చేసే మిస్టేక్స్. అలా ఉన్నప్పుడు మీ రెజ్యూమ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ రెజ్యూమ్ చూసే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు చూసుంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్స్ తీసుకున్నప్పుడు ప్లేస్ అయిన వాళ్ళవి వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, రెజ్యూమ్లో మేము ప్రాజెక్ట్స్ మెన్షన్ చేసాం, ఆ ప్రాజెక్ట్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అంటారు. సో అందుకనే మీరు మెన్షన్ చేసే ప్రతి పాయింట్ మీకు తెలిసి ఉండాలి. అది ప్రొఫెషనలిజం. మీరు ప్రతిదీ ఆన్సర్ చేశారు అంటే యు ఆర్ వెల్ ట్రైన్డ్ అని చెప్పి ఉంటుంది, వాళ్ళకి ఇంప్రెషన్ బాగా టాలెంటెడ్ అని చెప్పి ఉంటుంది, ఈజీ అవుతుంది. అవును. సో ఇట్లాగా ఇప్పుడు నేను చెప్పిన ఈ మిస్టేక్స్ అన్నవి రిపీట్ అవ్వకుండా కరెక్ట్ చేసుకుంటూ ప్రాపర్గా ఫాలో అయితే ఇంటర్వ్యూ ఈజీ అవుతుంది. అలా మీ దగ్గర నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అంటే బయట కోచింగ్ తీసుకున్నా కూడా మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యి అట్లీస్ట్ ఈ సాఫ్ట్ స్కిల్స్ నుంచి అండ్ మీ దగ్గర అవకాశాలు అయితే ఎవ్రీ మంత్ ఒక్కొక్క 20+ చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు బయట నేర్చుకుని కోడింగ్ అదంతా బయట నేర్చుకుని మీ దగ్గర కనీసం ఉద్యోగ అవకాశాల కోసం వద్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో అట్లాగే ఎవరైనా ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది, మేము స్కిల్డ్ కానీ మాకు ఆపర్చునిటీ లేదు అంటే గనక వీళ్ళకి మనం ఒక టెస్ట్ కండక్ట్ చేస్తామండి. వాళ్ళు రియల్గా టెస్ట్ పాస్ అయితే అప్పుడు మనం ఓన్లీ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో అలా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తారు? సో వాళ్ళకి ఫ్రెషర్ ట్యాగ్ కంప్లీట్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తామండి. అంటే లైక్ 2025 ఏప్రిల్లో పాస్ అవుట్ అయ్యి ఉంటే
27 ఏప్రిల్ వరకు మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఓ అదే. అప్పటి వరకు అప్పటి ఉద్యోగ వరకు అవకాశాలు వాళ్ళకి- కల్పిస్తూనే యా ఉంటారు. యా ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనం సపోర్ట్ చేయగలుగుతాం. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్గా మా బ్రాంచెస్కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంది. ఈఎంఐ ఆప్షన్ ఉందా సార్? యా యా ఆబ్వియస్లీ అండి. అంటే మనకి ఎక్కువ టైర్ 2 టైర్ 3 సిటీస్ నుంచి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. ఏ కాన్ఫిడెంట్ తోటి 2 years ప్లేస్మెంట్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు సార్ మీరు? అంటే దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయి ఉన్నాం. సో దానివల్ల మేము ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక డ్రైవ్ ఆపర్చునిటీ ఇవ్వగలుగుతున్నాం. సో అట్లా చూసుకుంటే మంత్కి 15 to 20 డ్రైవ్స్ ఇస్తాం అనమాట. ఓకే. ఇటు పక్క అప్ స్కిల్ చేస్తున్నాం, ఇటు పక్క డ్రైవ్స్ ఇస్తున్నాం. సో ఈజీ అవుతుంది స్టూడెంట్ క్రాక్ చేయడం.